సంక్రాంతి అనగానే గోదావరి జిల్లాలో హడావడి మామూలుగా ఉండదు. హోటల్స్ అన్నీ బుక్ అయిపోతాయి. కోడిపందాలకి అన్ని ఏర్పాట్లు చేసేస్తారు. కోట్లలో బిజినెస్ నడుస్తూ ఉంటుంది. అయితే మనం ప్రతి సంవత్సరం కూడా చూస్తూనే ఉన్నాం. ఆడవాళ్ళు కోడిపందాల్లో ఎలా ఉంటారనేది కూడా మనం చూసాం. మనం ప్రతిసారి ఏమనుకుంటామంటే మగవాళ్లే వెళ్ళి ఇన్ని డబ్బుల్ని పోగొడుతూ ఉంటారు, అనవసరంగా ఇబ్బందులు పడతారు, ఇలాంటి కోడిపందాల జోలికి వెళ్ళకండి, గెలిచిన వాళ్ళు సంతోషంగానే ఉంటారు, కానీ ఓడిపోయిన వాళ్ళు మాత్రం చాలా బాధపడతారు. ఆ పాపం వాళ్ళ బాధలు, వాళ్ళ ఏడుపులు, ఆ ఉసురు ఇవన్నీ తగులుతాయి. అలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటూనే ఉంటాం. మగవాళ్ళ కంటే ఎక్కువ ఆడవాళ్లే కనబడుతున్నారు. నిన్నెక్కడో చూశాను సోషల్ మీడియాలో, 2 ఆడవాళ్ళు మీడియా వాళ్ళతో మాట్లాడుతున్నారు. మేము ఇప్పటికి 8 సార్లు పందాలు కాసాము, కానీ 3 సార్లు గెలిచాము, 5 సార్లు ఓడిపోయాం, మా డబ్బులు పోయాయి, అయినా సరే మేము ఎక్కడా కూడా తగ్గము, మళ్ళీ పెడుతూనే ఉంటాం, పోయిన చోటే వెతుక్కోవాలని పెద్దవాళ్ళు ఎలా అయితే చెప్తారో ఇప్పుడు మా డబ్బులు ఇక్కడే పోయాయి కాబట్టి మేము మళ్ళీ పందాలు కట్టి మా పోయిన డబ్బులన్నింటినీ మేము వెనక్కి తెచ్చుకుంటాం, ఈ 3 రోజుల్లో మా పోయిన డబ్బుల్ని మేము కవర్ చేసుకుంటామని చెప్పేసి నవ్వుతూ దర్జాగా చెప్తున్నారు. సంసార బాధ్యతలు ఉంటాయి, మగవాళ్ళు జాగ్రత్తగా ఉండండి అని మనం మగవాళ్ళకి చెప్తున్నాం, కానీ ఇక్కడ ఆడవాళ్ళే వెళ్ళి కోడిపందాలు ఆడుతుంటే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. ఆ వీడియో కింద కామెంట్లు చూస్తుంటే నవ్వు వచ్చింది నాకు. మీరు కోడిపందాలకు వెళ్ళి మహిళలకి ఏం మెసేజ్ ఇస్తున్నారు, సొసైటీకి ఏం చెప్తున్నారు? మీరు మగవాళ్ళ కంటే ముందు మీరే వెళ్ళి ఇలాగ కోడిపందాల్లో బెట్టింగ్లు కాస్తారా అని కొంతమంది, ఇంకొంతమంది ఏమన్నారంటే అమ్మ మా పిల్లలకి ఈ నెల స్కూల్ ఫీజులు కట్టలేదు, పండక్కి బట్టలు కొందామనంటే బట్టలు కూడా మేము కొనుక్కోలేదు, ఇంట్లో పిండి వంటలు చేసుకుందామనంటే మా దగ్గర డబ్బులు లేక మేము ఏమీ పిండి వంటలు కూడా చేసుకోలేదు, మాలాంటి వాళ్ళకి సహాయం చేయండి అమ్మ, మీరు వెళ్ళి ఆ బెట్టింగుల్లో పెడితే మీకు ఏమొస్తుంది, మీకు పుణ్యం అన్నా వస్తుందని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్లు. లేనివాడికి 1 రూపాయి సాయం చేయరు, కానీ ఇలా కోడిపందాల్లో ఇలా లక్షలు పెట్టి మాత్రం డబ్బును పోగొడతారు, మీకు మనసు ఎలా వచ్చిందని అని ఇంకొంతమంది. ఇలా పాపం పేదవాళ్ళు, డబ్బులు లేని వాళ్ళు ఇలా రకరకాలుగా బాధపడుతూ ఉంటే ఈ ఆడవాళ్ళు వెళ్ళి కోడిపందాల్లో డబ్బులు పెడుతున్నారు. లేనివాడికి సహాయం చేయమనంటే 1 రూపాయి బయటకు తీయరు, కానీ ఇలా అనవసరంగా ఎంత డబ్బు పోయినా సరే కోడిపందాల్లో పెడుతూ ఉంటారు. ఆడవాళ్ళు చెప్తున్నారు ఈ కలర్ కోడ్ అని ఉంటుంది, ఈ కలర్ పోయిందని అంటే ఆ కలర్ మీద పెట్టాలని ఏంటంటో చెప్తున్నారు. మరి ఆ కలర్లు ఏంటో మరి మనకైతే తెలియదు, కానీ ఆడవాళ్ళు అక్కడ కూర్చుని దర్జాగా మగవాళ్ళతో సమానంగా బెట్టింగులు కాస్తున్నారు. నిజంగా చూస్తుంటే ఓ పక్క బాధగానే అనిపిస్తుంది, ఓ పక్క అసహ్యంగా కూడా అనిపిస్తుంది. ఏంటి, ఎంత సాంప్రదాయాలు అయినా సరే ఆడవాళ్ళు కూడా ఈ రకంగా వెళ్ళి కోడిపందాలు ఆడతారా? మరి తల్లులే ఇలా చేస్తే రేపొద్దున వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంటి? అసలు సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నారు? పండగ ఉన్నప్పుడు చక్కగా ఇంట్లో ఉండి మరి పిండి వంటలు చేయకుండా, పిల్లలతో ఎంజాయ్ చేయకుండా, ఇంట్లో బోల్డ్ పనులు ఉంటాయి ఆడవాళ్ళు అనగానే, మరి పనులన్నీ చేయకుండా వీళ్ళు వెళ్ళి కోడిపందాల దగ్గర ఎలా కూర్చుంటున్నారబ్బా అని చాలా విచిత్రంగా కూడా అనిపించింది. ఆడవాళ్ళు అంటే అసలు పండగ అంటే ఎన్ని పనులు ఉంటాయండి. కూతుళ్ళు, అల్లుళ్ళు, కోడళ్ళు, పిల్లలు, మనవలు, ఇలా బంధువులు అందరూ వస్తూ ఉంటారు. లేదనంటే దగ్గరలో ఉన్న బంధువుల ఇళ్ళకి ఒకళ్ళింటికి ఒకళ్ళు వెళ్తూ ఉంటారు. లేదంటే మనమే ఇంట్లో అన్ని రకాల పిండి వంటలు వండుకోవాలనంటే సమయం కూడా సరిపోదు, అంత బిజీగా ఉంటాం పండగ అంటే. మరి అలాంటిది ఇంట్లో ఇన్ని పనులు మానుకొని కోడిపందాల దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అని అంటే నిజంగా వాళ్ళకి నమస్కారం చేయాలనిపించింది. భర్త పిల్లలను కూడా చూసుకోకుండా ఇంత టైం వీళ్ళకి ఎలా దొరికిందా అని నాకైతే అనిపించింది. అసలు ఇంట్లో వాళ్ళు కూడా మరి వీళ్ళని ఏమీ అనరా, లేకపోతే వాళ్ళతో పాటే కలిసి వెళ్ళి ఇలా పందాలు కాస్తున్నారా అని కూడా విచిత్రంగా అనిపించింది. సరదాగా చూడడానికంటే వెళ్ళొచ్చు, కానీ ఇలా వేలల్లో లక్షల్లో ఆడవాళ్ళే వెళ్ళి పందాలు కాస్తున్నారని అంటే మనం సాంప్రదాయాలని అంటున్నాం, కానీ ఇది ఒక కోట్లలో బిజినెస్ లాగా అయిపోయింది. ఇప్పుడు చూడండి, రేపు ఎల్లుండో తెలిస్తే ఇన్ని కోట్లు కోడిపందాల మీద బిజినెస్ నడిచింది అనేది, కానీ ఇది ఒక వ్యాపారం లాగా అయిపోయింది. ఈ పండగంటే ఆ 3 రోజులే మేము సరదాగా ఎంజాయ్ చేస్తాం, సంవత్సరానికి ఒకసారి ఎంజాయ్ చేస్తామని ఏదో కబుర్లు చెప్తారు, కానీ ఇది ఎంజాయ్ చేయడం కాదు, బిజినెస్ లాగా అయిపోయింది అనమాట. లాభం పొందేవాళ్ళు లాభం పొందితే నష్టపోయేవాళ్ళు నష్టపోతూ ఉంటారు. అసలు ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి అని అంటే మన ఎవరు ఆగుతారు చెప్పండి? వాళ్ళు అక్కడ అంత ఏర్పాట్లు చేసి, ఇంత హోటల్స్ అన్నీ బుకింగ్లు పెట్టేసి, అక్కడ పెద్ద ఫుడ్కి సంబంధించిన హోటల్స్ అవన్నీ పెట్టేసి అంత హంగామా చేస్తుంటే జనాలు వెళ్లకుండా ఎలా ఉంటారు? అంత చూడడానికి వెళ్ళిన వాళ్ళైనా అక్కడికి వెళ్ళిన తర్వాత మనసు లాగేస్తుంది అనమాట. మనం ఆడకూడదు, బెట్టింగ్లో పెట్టకూడదు అని అనుకుంటారు, కానీ పక్క వాళ్ళు పెట్టి ఆడుతుంటే వాళ్ళకి డబ్బులు రాగానే వీళ్ళకి కూడా ఆశ కలుగుతుంది అనమాట. వాళ్ళు పెట్టారు కదా, వస్తాయేమో, వాళ్ళంతా పెట్టినప్పుడు మనం కొంచెమన్నా పెట్టకపోతే ఎలా ఉంటుందని చెప్పేసి ఇంకా వీళ్ళు కూడా అప్పుడు దాకా కంట్రోల్గా ఉన్నవాళ్ళు కూడా మగవాళ్ళు టక్కుమని ఆ పందాలు కాసే పరిస్థితి. అలా కూడా డబ్బును పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. చూడండి, మనకు నెలకొక్కసారి జీతం వస్తుంది, మనకు వచ్చే జీతాలే అంతంత మాత్రం.
సిటీకి వచ్చిన తర్వాత ఈ రెంట్లు కట్టుకుని పిల్లలు స్కూల్ ఫీజులు కట్టుకుని సంసారం నడిపించాలని అంటే ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు ఉంటాయి. మరి అలాంటిది అక్కడికి వెళ్ళి కోడి పందాల్లో పేకాటల్లో ఈ గుండాటల్లో డబ్బులు పెట్టి అవి అన్నీ పోయిన తర్వాత లబోదీపం అని ఏడ్చి మళ్ళీ ఆ అప్పులు తీర్చడానికి ఎన్నో ఇబ్బందులు పడి ఇంట్లో సమస్యలన్నింటినీ పక్కన పెట్టి ఈ అప్పులు తీర్చడం ఇవన్నీ రకరకాలుగా ఉంటే అవన్నీ ఏంటంటే బయటికి కనబడవు, బయటికి ఎవరు చెప్పరు. ఇలాంటి సమస్యలతోటి ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గొడవంతా చూసి భరించలేక ఆడవాళ్ళు అంటే భార్యలు కూడా తగు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. నేను రానంటే ఊరికి తీసుకొచ్చి ఇక్కడేమో డబ్బులన్నీ పోగొట్టావు, నీతోటి ఇంతే అని పండగ అయిపోయిన తర్వాత దెబ్బలాడుకునే భార్యాభర్తలను కూడా నేను చూశాను. మళ్ళీ తిరిగి వద్దామంటే ఛార్జీకి డబ్బులు లేని వాళ్ళని కూడా నేను చూశాను. మళ్ళీ తల్లిదండ్రుల దగ్గర ఛార్జీకి డబ్బులు అడుక్కుంటారనమాట. ఈ పట్టుకు వెళ్ళిన డబ్బులన్నీ పందాల్లో ఏవో వచ్చేస్తాయని చెప్పేసి ఆ గుండెట్లోనో వాటిల్లోనూ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. అవి మొత్తం పోయేసరికి వీళ్ళు తిరిగి రావడానికి కూడా ఛార్జీకి డబ్బులు ఉండవు. మళ్ళీ ఆ తల్లిదండ్రులు ఒరే మీరు ఎందుకు వచ్చారా, మీరు రాకుండా ఉంటేనే హాయి, మీరు రావడం వల్ల మా ఖర్చు ఎక్కువైపోయింది, పైగా మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ పోగొట్టారు, ఎదురు మీ ఛార్జీలు కూడా మేము ఇవ్వాల్సిన పరిస్థితి అని ఇలా తిట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు ఆడే పేకాట్లు కోడి పందాల వల్ల తల్లిదండ్రులు ఇబ్బంది పడే పరిస్థితి. ఇంకా పిల్లలు వచ్చి డబ్బులు పోగొట్టుకున్నాక తల్లిదండ్రులు చూస్తూ ఊరుకోలేరు కదా. అప్పుడు వాళ్ళు ఏ పక్కింటి వాళ్ళ దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర మళ్ళీ అప్పులు తీసుకురావడం, ఈ పిల్లలకి అవి ఇవి ఇచ్చి ఛార్జీకి డబ్బులు ఇచ్చి వెళ్ళండి అని మళ్ళీ పంపించడం, ఇలా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. వ్యసనాలకి బానిస అయిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. నేను అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. ఇవన్నీ ఏంటంటే డబ్బున్న వాళ్ళకి, బాగా ఉన్న వాళ్ళకి, పోయినా పర్వాలేదు అని అనుకున్న వాళ్ళకి అలాంటి వాళ్ళు అయితే అలాంటి చోటకి వెళ్ళొచ్చు. కానీ మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు, సామాన్యులు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇలాంటి పేకాటల జోలికి వాటికి వెళ్ళారనుకోండి ఇంకా సంసారాలు గొల్లే. మనం ఏదో సంవత్సరానికి ఒకసారి అని అంటాం, కానీ ఒక్కసారి వేలల్లో డబ్బు పోయిందనుకోండి మనకి వచ్చిన తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి వాటిని ఎవరు కూడా అర్థం చేసుకోరు. ఎవరికో కోట్లు వచ్చాయి, లక్షలు వచ్చాయని చెప్పేసి ఈ చిన్న చిన్న వాళ్ళు కూడా బయలుదేరుతూ ఉంటారు. మనం పెట్టేది చిన్న అమౌంట్ అని మనం అనుకుంటాం, కానీ ఆ చిన్న అమౌంటే మనకు ఎక్కువగా అనిపించే పరిస్థితి కూడా ఉంటుంది. ఆడవాళ్ళు వాళ్ళు పెట్టారు, ఇన్ని లక్షలు పెట్టారని మనం ఈ టీవీల్లోనూ వాటిల్లో చూసి ఎగేసుకుంటూ వెళ్ళామనుకోండి నష్టపోయేది మనమే. అవన్నీ ఏంటంటే ఎకరాలు పొలాలు ఉన్నవాళ్ళు, ఈ హైదరాబాద్లో బిజినెస్లు నడిపించే వాళ్ళు, ఇంకా వేరేగా వాళ్ళు సంపాదించుకునే వాళ్ళు ఉంటారు కదా, 4 చేతులతో సంపాదించే వాళ్ళు ఉంటారు, తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు ఉంటాయి. అలాంటి వాళ్ళు ఏంటంటే ఇలాంటి బెట్టింగుల్లో లక్షల్లో వేలల్లో పందాలు కాసి వాళ్ళ డబ్బుల్ని వచ్చినారు పోయినా పర్వాలేదు అన్నట్టు పెడుతూ ఉంటారు. మనలాంటి వాళ్ళకి అవి ఎలా సాధ్యమవుతాయి చెప్పండి. కాబట్టి అందుకే కోడి పందాల దగ్గరికి వెళ్ళినప్పుడు చూసి ఎంజాయ్ చేసి రండి తప్ప ఎక్కడ కూడా ఇలాంటి పందాలు కాయకండి అని 1కి 4 సార్లు చెప్తాం. కానీ వాళ్ళు సొసైటీకి ఇలాగా ఏంటో మా ఆడవాళ్ళు మేము కోడి పందాలకు వెళ్ళామని ఇలా మీడియాల ముందరకు వచ్చి చెప్పడం, మేము ఎంత సంపాదించామని కొంతమంది, మేము ఎంత పోగొట్టుకున్నామని కొంతమంది ఇలా చెప్తుంటే మిగిలిన ఆడవాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆ ఆడవాళ్ళు వాళ్ళే వెళ్ళి ఆడితే లేదు కానీ మేము వెళ్ళి పందాలు కాస్తే తప్పేంటనని ఇంట్లో గొడవలు పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు. కొంతమంది మగవాళ్ళకి ఇష్టం ఉండదు, చూడడానికి వెళ్తామన్నా సరే అక్కడికి పంపించరు. ఆడవాళ్ళు వెళ్ళి కూడా అక్కడ ఒక క్రికెట్ మ్యాచ్ లాగా చూసే పరిస్థితి వచ్చింది. ఇంతకుముందు ఆ రకంగా ఆలోచించేవారు, వెళ్ళాలి కోడి పందాల దగ్గరికి వెళ్ళాలని అంటే మగవాళ్ళే వెళ్ళేవారు తప్ప ఆడవాళ్ళు పెద్దగా వెళ్ళేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఆడమగ ఏమీ తేడా లేదు, చక్కగా అందరూ వెళ్ళి అదొక పెద్ద షోలాగా ఒక క్రికెట్ మ్యాచ్ ఏదో గేమ్ జరుగుతున్నట్టు చక్కగా వెళ్ళి చూసి వస్తున్నారనమాట. పరిస్థితులు ఆ రకంగా మారిపోయాయి. మా డబ్బులు వచ్చేదాకా మళ్ళీ పెడతామని చెప్తుంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఇదిగానే అనిపించింది. సొసైటీకి ఏం మెసేజ్ ఇస్తున్నాం, మన ఆడవాళ్ళు అని అన్నప్పుడు చక్కగా పద్ధతిగా ఉండాలి, కానీ ఇదేం పద్ధతి అని నాకైతే అనిపించింది. ఇంకా అది వాళ్ళ ఇష్టం అనుకోండి. బట్టల విషయం వచ్చేసరికి ఇంత రచరచ ఇంత గోలగోల జరిగిందనంటే ఇప్పుడు ఈ కోడి పందాల విషయంలో మనం ఏమన్నా అన్నాం అనుకోండి మళ్ళీ మొదలు పెడతారనమాట ఎవరో ఒకళ్ళు బయటకు వచ్చి, అదిగో ఆడవాళ్ళు కోడి పందాలకు వెళ్ళకూడదా, ఆడవాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు, ఇది అదే అని ఇంకా ఆ స్టోరీ మొత్తం రకరకాలుగా వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి అందరూ చూడాలి తప్ప ఎవరిని ఏమీ అనే పరిస్థితి లేదు. అలా ఉంది సంక్రాంతి పండుగ. అక్కడికి అలాంటి చోటకి మనం వెళ్ళాలా వద్దా అనేది మన మనసుని బట్టి ఉంటుంది, మనం కంట్రోల్లో ఉండే దాన్ని బట్టి ఉంటుంది. ఎవడో బెట్టింగ్లు కాసాడు వాడికి డబ్బులు వచ్చే మనం కూడా వెళ్ళి పెడదామని అనుకుంటే మనమే నష్టపోతాం. కాబట్టి కోడి పందాలకు వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆవేశపడి మీరు పందాలు కాశారని అంటే తర్వాత ఇబ్బందులు పడతారు. ఎవరో ఆడవాళ్ళు చేశారని మనం చేయాలని అనుకోవడం అదైతే కరెక్ట్ కాదు. డబ్బున్న వాళ్ళకి ఏదైనా సాధ్యం అవుతుంది, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, జీతాల మీద బతికే వాళ్ళకి, ఇలాంటి వాళ్ళకి మాత్రం ఇలాంటివి సాధ్యం కాదు. కాబట్టి సంక్రాంతి పండుగకి వెళ్ళిన వాళ్ళు చక్కగా బంధుమిత్రులు అందరితోటి స్నేహితులను కలుసుకొని
పుట్టిన ఊర్లో అందరినీ కలుసుకొని చక్కగా ఎంజాయ్ చేసి రండి. ఎప్పుడు ఎవరు కూడా ఇబ్బంది అనేది పడకూడదు. పండగ అంటే ఒక సంతోషకరమైన వాతావరణమే ఉండాలి తప్ప బాధపడే వాతావరణం మాత్రం రాకూడదు. వెళ్ళేటప్పుడు మనం ఎంత ఆనందంగా ఎంత సంతోషంగా వెళ్తామో మళ్ళీ మన ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు కూడా అంతే సంతోషంగా ఉండాలి. అందరూ చక్కగా ఎంజాయ్ చేయండి. ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడద్దు. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు.